అర్ధరాత్రి వచ్చిన మూడో అడుగు. ప్రశ్న: రాత్రి 3 గంటలకు మీ ఇంటి తలుపు దగ్గర 3 అడుగుల శబ్దం వినిపిస్తే, బయట ఎవరూ లేకపోయినా మీరు తలుపు తీస్తారా? ఆంధ్రప్రదేశ్లోని కొండల మధ్య ఉన్న మర్రివనం అనే గ్రామంలో ఒక వింత నమ్మకం ఉండేది. ప్రతి అమావాస్య రాత్రి 3 గంటలకు ఒక రహస్య జీవి గ్రామంలో తిరుగుతుందని అందరూ చెప్పుకునేవారు. ఆ జీవి ఎవరినీ వెంటనే చంపదు. కాని దాన్ని చూసిన వ్యక్తి 3 రోజుల్లో అదృశ్యమవుతాడని గ్రామ పెద్దలు హెచ్చరించేవారు. పట్టణంలో చదువుకున్న అర్జున్ అనే యువకుడు ఆ కథలు విని నవ్వుకున్నాడు. దెయ్యాలు, శాపాలు ఏమీ ఉండవు అని నిరూపించాలనే ఉద్దేశంతో కెమెరా, టార్చ్ తీసుకుని గ్రామానికి వచ్చాడు. అమావాస్య రాత్రి గ్రామమంతా నిశ్శబ్దంగా ఉంది. కుక్కలు కూడా మొరగడం లేదు. గడియారం 3 కొట్టగానే టక్ 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 అనే శబ్దం వినిపించింది. అర్జున్ టార్చ్ వెలిగించాడు. దూరంగా నల్లని ఆకారం కనిపించింది. అది మనిషిలా నిలబడి ఉంది. కాని దానికి 3 కాళ్లు ఉన్నాయి. 2 ఎర్రటి కళ్ళు మాత్రమే చీకటిని చీల్చుకుంటూ కనిపిస్తున్నాయి. ధైర్యం చేసి అర్జున్ దాని వెంట నడిచాడు. ఆ జీవి అడవిలోకి వెళ్లి ఒక పాడుబడ్డ దేవాలయం ముందు ఆగింది. తలుపు నెమ్మదిగా తనంతటా తానే తెరుచుకుంది. లోపలికి వెళ్లిన అర్జున్ గోడలపై ఒకే వాక్యం పదే పదే రాసి ఉండటం చూశాడు: వెనక్కి తిరిగి చూడకు. అతను నవ్వుకున్నాడు. ఇదంతా ఎవరో భయపెట్టడానికి చేసిన నాటకం అని ముందుకు అడుగు వేశాడు. అప్పుడే వెనుక నుంచి ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. అన్నయ్య, నన్ను కాపాడండి. ఆ స్వరం విని అతను వెంటనే వెనక్కి తిరిగాడు. తిరిగిన క్షణంలోనే గది మొత్తం చీకటితో నిండిపోయింది. టార్చ్ ఆరిపోయింది. కొన్ని క్షణాల తర్వాత వెలుగు రావడంతో అక్కడ ఒక పెద్ద అద్దం కనిపించింది. ఆ అద్దంలో అర్జున్ కనిపించలేదు. అతని వెనుక నిలబడి ఉన్న 3 కాళ్ల జీవి మాత్రమే కనిపించింది. ఆ జీవి నెమ్మదిగా నవ్వింది. నువ్వు హెచ్చరికను వినలేదు అని గంభీరమైన స్వరం వినిపించింది. అర్జున్ పరుగెత్తడానికి ప్రయత్నించాడు. కాని తలుపు కనిపించలేదు. అద్దంలో ఉన్న జీవి ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే అసలు గదిలో కూడా అదే శబ్దం వినిపిస్తోంది. టక్ టక్ టక్. అది అద్దం నుంచి బయటకు వచ్చింది. అర్జున్ భయంతో కళ్ళు మూసుకున్నాడు. మళ్లీ కళ్ళు తెరిచేసరికి ఉదయం అయిపోయింది. గ్రామస్థులు దేవాలయం దగ్గరకు వచ్చారు. అర్జున్ కనిపించలేదు. అక్కడ నేలపై ఒక కెమెరా మాత్రమే ఉంది. కెమెరాలో చివరిగా రికార్డ్ అయిన వీడియో చూసిన గ్రామస్థులు భయంతో వణికిపోయారు. వీడియోలో అర్జున్ పరుగెత్తుతూ కనిపించాడు. ఆ తర్వాత కెమెరా నేలపై పడిపోయింది. చివరి 5 సెకన్లలో 3 కాళ్లతో ఉన్న ఆ జీవి కెమెరాకు చాలా దగ్గరగా వచ్చి ఒక్క మాట చెప్పింది: తర్వాతి అమావాస్యకు నీ వంతు. ఆ వీడియో చూసిన వారిలో 3 వ్యక్తులు తర్వాతి అమావాస్యకు కనిపించకుండా పోయారని ఇప్పటికీ మర్రివనం గ్రామంలో చెబుతుంటారు. అందుకే ఆ గ్రామంలో ఇప్పటికీ ఒక నియమం ఉంది: అమావాస్య రాత్రి 3 గంటలకు తలుపు దగ్గర 3 అడుగుల శబ్దం వినిపించినా ఎప్పుడూ తలుపు తీయకూడదు.